కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఉందో మొత్తం డబ్బు వాళ్ళే పెడుతుంటారు. స్కీమ్ దానికి పాలని దానికి చెప్తే చిన్న చిన్న పనులు చేస్తుంటారు. వాళ్ళు ఉండే ప్రాంతంలో, వాళ్ళ పరిశ్రమ ఉండే ప్రాంతంలో, ఆ తాలూకాలో, మండలంలో లేదా ఆ జిల్లాలో కలెక్టర్లు కోరిన మేరకు, అక్కడ ప్రజాప్రతినిధులు కోరిన మేరకు కొంత పని చేస్తారు అధ్యక్ష. 100% వాళ్ళే ఖర్చు పెడతారు. ఇది ఆ రకం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది ఎట్లా అంటే మీరు భారీ ప్రాజెక్టులను తీసుకొని మీరు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంతో కొంత మీకు మార్జిన్ దొరుకుతుంది. ఈ రేటుకు, మేము ఇచ్చే రేటుకు వాళ్ళు ఒక రూపాయి దీనిలో పెట్టరండి. గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రేట్ ఏదైతే ఉందో అక్కడ మీకు 10 రూపాయలు మార్జిన్ తక్కువైనా సరే కొద్దిగా అవి కూడా మీరు కట్టాలి కదా. అది పద్ధతి అండి. డెఫినెట్గా ఈ 10,000-12,000 crores విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద సిఎస్ఆర్. మనీ విల్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. దే విల్ ఓన్లీ ఎగ్జిక్యూట్ ద వర్క్ అండ్ హ్యాండ్ అవుట్ టు ద బెనిఫిషరీ. అది పద్ధతి అండి. అండ్ ఐ వెల్కమ్ యువర్ సజెషన్. అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దీని మీద రకరకాల అనుమానాలు. ఇది కొత్తగా తీసుకున్నాం, కొంచెం సాహసోపేతమైన నిర్ణయం. మేము ఇంకొక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. కోడెననే కమ్మాలి, ఇది కమ్మాలని జీవన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు. ఎస్, ఆ మాట నేనే చెప్పిన అధ్యక్ష. 100% ఐ స్టాండ్ బై ఇట్. ఒక్క రూమ్ ఇల్లు ఏదైతే ఉందో అలా ఉండి అనుభవిస్తే నరకం లాగా ఉంటుంది అధ్యక్ష. కష్టం. పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. బ్యాంకులో లింకు పెడితే ఆ బ్యాంకు లోన్ ఇవ్వవు, పేదల దగ్గర లేదు. బ్యాంక్ అనగానే వాళ్ళు కొలాటరల్ సెక్యూరిటీ అడుగుతారు. కొంచెం ఖర్చే అయినా భారమే అయినా ప్రయారిటైజేషన్. ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా వారి యొక్క ప్రాధాన్యతల క్రమం ఏంది? మేము తీసుకున్న ప్రాధాన్యతల క్రమం 100% ఖర్చు గవర్నమెంటే పెట్టి నిరుపేదలను మనం నిర్ధారించుకున్న తర్వాత 100% ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టి ఇవ్వాలి ఇల్లు అని నిర్ణయం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాటనే మనం చేస్తా ఉన్నాం. ఇది చేయాలంటే సాహసం కావాలి, ధైర్యం కూడా కావాలి. గతంలో అవలంబించిన రాజకీయాల పద్ధతులు, గతం నుంచి వచ్చినటువంటి ఫ్యాషన్ టోటల్గా మేము మార్చేసినాం అధ్యక్ష. ఈరోజు మేము పెట్టుకున్న నిబంధన ఏంటంటే మా గౌరవ శాసనసభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, గౌరవ మంత్రులకు కూడా, మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా. మేము లబ్ధిదారుల యొక్క ఎంపిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేయడం లేదు అధ్యక్ష. గ్రామాల ఎంపిక మేము చేస్తాం. ఏ మండలంలో ఏ గ్రామంలో కట్టాలి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను 100% కలెక్టర్, జిల్లా కలెక్టర్కు అధికారులకు అప్పగించినాం అధ్యక్ష. ఒక్క సింగిల్ బెనిఫిషరీ ఏ జిల్లాలో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే తప్పు బెనిఫిషరీ కనుక వస్తే ఆన్ ది స్పాట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తామని కూడా చెప్పినాం అధ్యక్ష. అంత కఠినంగా ఈ నిబంధన పెట్టి, ఎందుకంటే చాలా అరాచకాలు జరిగినాయి అధ్యక్ష. మీరు ప్రస్తావించిన ఇందిరమ్మ ఇండ్లు, ఆ బిల్లులు, ఆ కథ ముందుంది అధ్యక్ష, వస్తున్నాయి. అలా జరిగిన అవినీతి అంతా ఇంత కాదు, అనుభవాలు చాలా బ్యాడ్గా ఉన్నాయి. 262 మంది అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన ఎంక్వైరీ ద్వారా సస్పెండ్ చేసినారు అధ్యక్ష. మేము వేరే ఎంక్వైరీ, మేము సిబిఎస్ఈడి ఎంక్వైరీ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళే గృహ నిర్మాణంలో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ చేస్తే 260 పైచీలకు అధికారులను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందులో దాదాపు 34 మంది జైలు కూడా పోయినారు అధ్యక్ష. ఇది ఆన్ రికార్డు ఉన్న చరిత్ర, నేను చెప్తున్న స్టోరీ కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ విచ్ హైజ్ హ్యాపెండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ శాఖ మంత్రిగా చేసినారు, వారికి తెలుసు. కాబట్టి అది మీరు సస్పెండ్ చేసినా చెప్తున్నా కదా, మేం చేయలే. అంటే ఎంత అన్యాయంగా స్కీమ్ జరిగిందనే దానికి అద్దం పడతా ఉంది, మీరు ఒప్పుకుంటున్నారు. అందుకే ఆ లబ్ధిదారుల ఎంపిక అయ్యేలా మేము పెట్టుకోదలుచుకోలే. రావాల్సింది పేదవానికి అయినప్పుడు ఏ పేదవాడు వచ్చినా మా బంధువే, ఎల్లయ్య అయితే మల్లయ్య అయితే, ఆయన ఏ పార్టీకి చెందుంటే మాకేంది. నిజంగా లబ్ధిదారుడు నిజంగా ఆయన లేనోడు అయితే డెఫినెట్గా వరుస క్రమంలో అందరికి రావాల్సింది. అటువంటి పద్ధతి పెట్టుకొని క్లీన్గా మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ టేకప్ చేసిన మరో మంచి ప్రోగ్రాం, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి చేత కూడా, కేంద్ర మంత్రి ఉమాభారత్ గారు, నీటిపారుదల శాఖ వారి చేత కూడా పలుమార్లు ప్రశంసలు అందుకున్న పథకం మిషన్ కాకతీయ అధ్యక్ష. ఇది మొదలే కాలే, లాస్ట్ ఇయర్ ఇది మొదలు కాకముందే దీన్ని కమిషన్ కాకతీయ అంటారు. ఇది ఎక్కడ కథ అధ్యక్ష? ప్రజలందరూ బ్రహ్మాండంగా
హర్షిస్తా ఉన్నా, ఎందుకంటే మీకు అలవాటు ఉందండి. ఇది మీ కాలంలో అట్లే జరిగినాయి కాబట్టి మీరు అట్లే జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు. అట్లా లేదు ఇప్పుడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు సేమ్ ఫ్యాషన్లో జరుగుతున్నాయి అట్లా జరుగుతలేవు. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో 75,000 పైచీలకు చెరువులు మన కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమాని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే. అధ్యక్ష, చిన్నతనంలో మనం కూడా చూసినాం, తమరు కూడా చూసినారు. సమైక్య పాలకుల యొక్క డెలిబరేట్ నెగ్లిజెన్స్ వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఆ చెరువులు మొత్తం సర్వనాశనం చేసినారు. అధ్యక్ష, ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం ₹1 కూడా మైనర్ ఇరిగేషన్ రాని సంవత్సరాలు నేను శాసనసభ్యునిగా ఉండి చూసిన. అధ్యక్ష, కంప్లీట్ అవి తాంబాలలాగా తయారైపోయినాయి. స్టోరేజ్ కెపాసిటీ పోయింది, ఫీడర్ ఛానల్స్ పోయినాయి, ఐసీలు ఇరిగేషన్ ఛానల్స్ పోయినాయి, దున్ని పడేసినారు, కబ్జాలు చేసినారు. సుమారుగా 25,000 చెరువులు అడ్రస్ లేకుండా పోయినాయి. అధ్యక్ష, ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల సాక్షి. టీఆర్ఎస్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పినాం. అధ్యక్ష, ఆనాటికి ఏంది అధ్యక్ష, ఏఈల నుంచి చరిత్రలో చేయరు. అధ్యక్ష, ముఖ్యమంత్రి సి లెవెల్ ఎస్సీ లెవెల్ మాట్లాడితే చాలా ఎక్కువ. ఏఈలు డిప్టీలు ఈల కాడికలు నేనే పిలిపించి ఒక్కని దగ్గర ఒక వస్తువు లేదు. అధ్యక్ష, సర్వే చేసే దుర్బినీళ్ళు లేవు, పోయింది. ఎందుకంటే మొత్తం ఈపీసీ కదా అధ్యక్ష, అంతే ఈపీసీనే. ఎవరి దగ్గర సర్వే చేయడానికి ఏ పీసు లేదు, ఈపీసీ తప్ప. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ సామాగ్రి అంతా కొనిచ్చి మొత్తం డిపార్ట్మెంట్ని రీఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళని టోనప్ చేసి పంపించినాం. అధ్యక్ష, 6,000 చెరువులు గత సంవత్సరం పూర్తయినాయి. ఈ మార్చి నాటికి 8,000 చెరువులు కంప్లీట్ కాబోతా ఉన్నాయి. గత సంవత్సరం టేకప్ చేసిన 9,000లో మళ్ళీ కొత్త వాటికి టెండర్లు కూడా మార్చి వరకు పిలుస్తా ఉన్నారు. అధ్యక్ష, అందులో తమరు కూడా భాగస్వామ్యమైనారు. తిరిగినారు, దాదాపు 100 చెరువులు తిరిగినారు తమరు కాన్స్టిట్యున్సీలో. గౌరవ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీ చెందిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరం కూడా పోయినాం. అధ్యక్ష, దానిలో వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి మన యొక్క టెర్రెయిన్ వల్ల, మన భౌగోళిక పరిస్థితి వల్ల ఈ చెరువులు చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. వాటి పునరుద్ధరణ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ అంటారు. అధ్యక్ష, దీన్ని ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. దాన్ని కూడా కొంత అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఆ పని చేయకండి, ఆ పని జరగనియండి. మీ నియోజకవర్గాలు కూడా జరుగుతున్నాయి, మీరు పర్యవేక్షణ చేయండి. తప్పు జరిగితే మంత్రి గారిని వారి దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. వీఆర్ దేర్ టు కరెక్ట్. కానీ మంచి పని కూడా ఒక అపప్రద పెట్టి అపనమ్మకాలు సృష్టించే ప్రయత్నాలు దయచేసి మానుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ కొనసాగిద్దాం. ఈ సంవత్సరం కూడా భారీ బడ్జెట్ దానికి ఆర్థిక మంత్రి గారు సమకూర్చబోతా ఉన్నారు. డెఫినెట్ దాన్ని కొనసాగించి ఆ ఫలితాలు ప్రజలకు అందేటట్టు చేద్దామని మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, రైతు రుణమాఫీ మేము ఏదైతే చెప్పినామో ఫైనల్గా శాసనసభలో జరిగిన చర్చలో ఆ రోజు సభ్యులు పాల్గొన్నారు. 17,500 కోట్ల రూపాయల రుణాలు తలకు మించిన భారమైనా మేము తలకెత్తుకున్నాం. అధ్యక్ష, అందులో 50% ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఈ విడత ఇచ్చేస్తే 75% క్లియర్ అయిపోద్ది. అధ్యక్ష, ఇక మిగిలేదు ఒకటే ఒక విడత. చాలామంది మిత్రులు చెప్పినారు, పోయిన సెషన్లో కూడా డిమాండ్ చేసి వాకౌట్ చేసి రైతు భరోసా యాత్రలు కూడా తీసినారు. అధ్యక్ష, ఆ రోజు కూడా నేను చెప్పిన, ఇదే ప్లేస్ నుంచి ఇదే శాసనసభలో తమరి ముందే చెప్పిన. అధ్యక్ష, 2-3 రకాల డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. ఒకవేళ అది రియలైజ్ అయితే తప్పకుండా ఒకేసారి ఒకే విడతలో మాఫీ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పిన. కానీ దురదృష్టం అధ్యక్ష, పలుమార్లు నేను విజ్ఞప్తి చేసిన, ప్రధానమంత్రి గారికి నేను ఇటీవల పోయిన ట్రిప్లో ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పి వచ్చిన, ఆర్థిక మంత్రి గారికి కనీసం 1/2 డజన్ సార్లు పైగా నేను పర్సనల్గా చెప్పిన, నా ప్రిన్సిపల్ సెక్రటరీ, మన రాష్ట్రం చీఫ్ సెక్రటరీ కూడా పోయి ప్రత్యేకంగా మాట్లాడొచ్చినా మనకు ఎలిజిబిలిటీ ఉంది. అధ్యక్ష, భారతదేశంలో 2 రాష్ట్రాలకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకటి గుజరాత్కు, రెండవది తెలంగాణకు. 0.5% అడిషనల్ ఎఫ్ఆర్బిఎంకు, అంటే దాదాపు ఒక 3,000 కోట్లు అదనంగా వస్తుంది. అధ్యక్ష, అది రాలే ఎందుకో మరి. కేంద్రం మొన్న చెప్తే పాజిటివ్గానే మాట్లాడినారు. కానీ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు నేను చాలా ఆసక్తిగా చూసిన. అధ్యక్ష, వీరేమైనా ఎఫ్ఆర్బిఎం ప్రకటిస్తారని అనుకుని చూసిన. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ కమిటీకి అప్పగించినారు. అది రాలే ఆ డబ్బులు. అందువల్ల మేము ఒకే విడతలో రైతు రుణమాఫీ చేయలేకపోతాను. అధ్యక్ష, ఇప్పుడు 3వ విడత ఇచ్చేస్తాం.
డెఫినెట్గా వచ్చే సంవత్సరంతో అది కంప్లీట్ అయిపోద్ది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం గురించి చిన్నారెడ్డి గారు చెప్పినారు, చాలామంది మిత్రులు చెప్పినారు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా చెప్పినారు అధ్యక్ష. వ్యవసాయం అంటే ఏదో వ్యవసాయ శాఖకు పెట్టే బడ్జెటే వ్యవసాయం కాదు అధ్యక్ష. వ్యవసాయం చుట్టూ ఉండేటువంటి దానికి సంబంధించిన విద్యుత్ సరఫరా కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, సకాలంలో విత్తనాలు అందించడం కావచ్చు, సకాలంలో ఎరువులు అందించడం కావచ్చు, వాళ్ళకి గిట్టుబాటు ధర లభించే ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఇవన్నిటి సమాహారంగా వ్యవసాయం ఉంటుంది అధ్యక్ష. ఈ దిశగా గతంలో నిర్లక్ష్యం వహించిన అనేక విషయాలు మా దృష్టికి వస్తే మేము తీసుకున్నాం అధ్యక్ష, టేకప్ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోడాముల యొక్క పరిస్థితి అధ్యక్ష, ఓన్లీ 4 lakh మెట్రిక్ టన్స్కే స్టోరేజ్ కెపాసిటీ ఉండే. అందువల్లనే ప్రతి సంవత్సరం విత్తనాల కొరత, ఎరువుల కొరత మనకు వచ్చేది అధ్యక్ష. నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీకి ప్రత్యేకంగా పంపించి, ఆర్థిక శాఖ మంత్రి గారిని పంపించి ఆ రసాయనాలు ఎరువుల యొక్క మంత్రి గారితో మాట్లాడి దేశంలో ఎవరికి ఎక్కడ పట్టి లేనప్పుడు సమ్మర్ టైంలో తెచ్చుకోవాలనుకున్నాం అధ్యక్ష. తెచ్చిపెట్టినాం. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా విత్తనాల కొరత లేకుండా విత్తనాలు సప్లై చేసినాం అధ్యక్ష. ఎరువుల కొరత లేకుండా కూడా చేయగలిగినాం. దురదృష్టం కరువు మనను వెంటాడింది, రెండవ పంటకు ఆస్కారమే లేకుండా పోయింది. కానీ మొదటి పంట మాత్రం గత ప్రభుత్వాల హయాంలో అధ్యక్ష ఎరువుల దుకాణాల ముందర చెప్పుల క్యూలు, మనుషుల క్యూలు కాదు. అన్నం తిని రావడానికి పోతే ఆ బస్తా దొరుకుతుంది చెప్పులు లైన్లో పెట్టిపోయే వాళ్ళ అధ్యక్ష ప్రజలు, రైతులు. అవన్నీ పేపర్లు, ఫోటోలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మొదటిసారిగా, గత సంవత్సరం ఖరీఫ్లో విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత కానీ లేకుండా బ్రహ్మాండ రైతులకు అందించినాం అధ్యక్ష. ఈ గోడౌన్స్ కెపాసిటీ అదనంగా ఇంకో 17 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ వ్యవసాయం కోసం విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళు పండించుకున్న ధాన్యం కానీ ప్రైస్ రానప్పుడు గోడౌన్లో స్టోర్ చేసుకునేటువంటి వెసులుబాటు కానీ మన పీడిఎస్ స్టాక్స్ పెట్టడానికి కానీ ఇంకోల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఎంత కావాలో ఆలోచన చేసి అదనంగా 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నాబార్డు రుణం తీసుకొని కట్టినాం అధ్యక్ష. అవి ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తూ ఉన్నాయి. రాబోయే 2 నెలలలో అవి ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోబోతా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 17 లక్షలు ఆల్మోస్ట్ ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ వచ్చిన పరిస్థితి అధ్యక్ష గతంలో లేదు. వ్యవసాయం గురించి పెద్దగా మాట్లాడే పెద్దలు ఆనాడు ఏం చేసినో తెలియదు. ఎవ్రీ మండల హెడ్ క్వార్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మండలకు ఎక్కడో కొన్ని మిస్ కావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఆల్ మండల కేంద్రాలలో ఇలా రైతులకు అందుబాటులో ఉండే విధంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ అందుబాటులోకి తేవడం జరిగింది అధ్యక్ష. ఇలా హార్టికల్చర్ విషయంలో, మైక్రో ఇరిగేషన్ విషయంలో, పాలీ హౌసెస్ ఇచ్చే విషయంలో, ఫార్మ్ మెకనైజేషన్ విషయంలో ఎప్పుడు లేనటువంటి డబ్బు బడ్జెట్లో ప్రొవైడ్ చేసి రైతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్యనే మన వ్యవసాయ శాఖ మంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు దళిత గిరిజన రైతులు కనుక ఉంటే ఈ మైక్రో ఇరిగేషన్లో కానీ, ఫార్మ్ మెకనైజేషన్లో కానీ, ట్రాక్టర్లు కొనిచ్చే దానిలో కానీ, పాలీ హౌస్లో కానీ మీరు దయచేసి వ్యవసాయ శాఖ నుండి 95% సబ్సిడీ ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు 5% మనీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి, టీఎస్పీ నుంచి, ట్రైబల్ సప్లా నుంచి ఇస్తామని చెప్పినాం. వెరసి ఇలా దళిత గిరిజనులకు ఇవన్నీ కూడా 100% సబ్సిడీ మీద ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, పేపర్ తీస్తే భయంకరంగా ఉంటుంది, అన్ని కల్తీ అధ్యక్ష. ఈ కల్తీ నిరోధం కావాలి. పోలీస్ శాఖకు చెప్పినాం, పౌర సరఫరాల శాఖ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ విషవలయం నుంచి ప్రజలను బయటపడేయాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా అవసరమవుతుందని చెప్పి అర్థం చేసుకొని హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక బ్రహ్మాండమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మెదక్ జిల్లాలో ప్రారంభించబోతా ఉన్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ఈ కల్తీ తగ్గిపోయేటువంటి ఆస్కారం దీంతో వస్తుంది అధ్యక్ష. ఈ విధంగా వ్యవసాయ ఆధారితం, సంక్షేమం, వీటితో పాటు పరిశ్రమలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యక్ష. ఈరోజు టీఎస్ ఐపాస్ అనే ఒక అద్భుతమైనటువంటి
ది బెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాదు అధ్యక్ష, ది బెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఐ విల్ సే ఇట్ విత్ ప్రౌడ్. సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి, నేను చైనా వెళ్ళినప్పుడు చైనాలో, సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో, ఇతర దేశాల వాళ్ళు కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ది బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ పాలసీ తెచ్చినాం. దాని ఫలితంగా చెప్పింది చెప్పినట్టుగా ఆ టీఎస్ ఐపాస్లో ఏదైతే చెప్పినామో అదే నిబద్ధతతోని వితిన్ 15 days 100కు పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 33,000 పెట్టుబడులు, 33,000 కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి ఆకర్షించినాం. మైక్రోమాక్స్, సెల్కాన్ లాంటి సంస్థలన్నీ ప్రొడక్షన్లో కూడా వస్తున్నాయి అధ్యక్ష. రేపో మాపో వాళ్ళని అడిగినారు, మీరు వచ్చి ఇనాగరేట్ చేయమని. మన వరంగల్ పట్టణం దగ్గర కూడా ఒక ఇండస్ట్రీ ఇనాగరేషన్కి అడిగినారు. అవి పరిశ్రమలు నెలకొల్పడమే కాదు, అవి డెఫినెట్గా చాలా పెద్ద పురోగతి సాధించి ప్రారంభోత్సవాలకు కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. ఇది ఒక మంచి పరిణామం. చాలా బాగా మనకి ఇంకా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఈ మధ్యనే గీతారెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి నిమ్స్ జహీరాబాద్ దగ్గర ఏదైతుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చింది మనకు. దాని పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మన తెలంగాణ గర్వకారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా వరంగల్ టౌన్ పక్కన కొన్ని వేల ఎకరాలలో సూరత్ను మించిపోయే విధంగా, తమిళనాడులోని తిరుపూర్ను మించిపోయే విధంగా 3 రకాలుగా ఉన్నాయి అధ్యక్ష. సూరత్లో ఒక రకమైనటువంటి మెటీరియల్ టెక్స్టైల్ ఉత్పత్తి అవుతా ఉంది. తిరుపూర్లో ఒక రకమైన హోషియారీ మెటీరియల్ ఎక్స్పోర్ట్ తయారవుతా ఉంది. సోలాపూర్ పోతే, భీమండి పోతే అక్కడ ఒక రకమైనటువంటి మెటీరియల్ తయారవుతుంది అధ్యక్ష. వరంగల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక జంక్షన్ ఉంది కాబట్టి, రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ తయారైనటువంటి వస్తువులు దేశంలో ఏ ప్రాంతానికైనా పంపించే వెసులుబాటు ఉంది కాబట్టి పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ అంటే తిరుపూరు, సూరత్ ప్లస్ సోలాపూర్ మూడింటి సమాహారం అధ్యక్ష. ఈ 3 రకాల వస్తువులు ఇక్కడ తయారయ్యేటట్టు, వస్త్రాలు తయారయ్యేటట్టు చేస్తూ ఉన్నాం. సూరత్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు 2.5 లక్షల మంది చేనేత కార్మికులు, వాళ్ళలో ముఖ్యమైన 20 మందిని పిలిచి ఈ మధ్యనే వాళ్ళకి భోజనం పెట్టి నా ఇంట్లో నేనే కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మీరు ఇది ప్రారంభిస్తే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము బతకడానికి సూరత్ పోయినా మన వాళ్ళు చాలా స్కిల్ నేర్చుకున్నారు అక్కడ పనిచేయడం ద్వారా. మీరు కనుక ఇక్కడ మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తే మేము 2.5 లక్షల మంది కార్మికులు కూడా రిటర్న్ వస్తాం, మా రాష్ట్రంలో సేవ చేసి మేము మంచిగా గౌరవం బతామని చెప్పారు. ఇది పెద్ద ఎత్తున వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనందరికీ తెలుసు గవర్నమెంటు ఈ ఫార్మసీ సిటీని కూడా మేము అనౌన్స్ చేసినాం అధ్యక్ష. ఫార్మా సిటీ, దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు, డ్రగ్స్ 33% హైదరాబాద్లో తయారైతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. ఇది చాలా పెద్ద మార్కెట్. కాకపోతే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్నాయి అధ్యక్ష. పటాచెరు మొత్తం కాలుష్య కాసారం అయిపోయింది. ఈరోజు చౌటుపల్లి మండలంలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా ప్లేసెస్లో పొల్యూషన్ వచ్చిందని చెప్పి ఒక పెద్ద భయంకరమైన వాతావరణం ఉంది అధ్యక్ష. దాన్ని నిరోధించడానికి ఈ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో, మన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ ఆధ్వర్యంలో మనమే ట్రీట్ చేసి జీరో లిక్విడ్ బేస్ తెచ్చే విధంగా ఈ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ ఒకచోట ఉంటే నియంత్రణలో ఉంటుందని భావించి ఈ ఫార్మాసిటీకి శ్రీకారం చుట్టినాం అధ్యక్ష. నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. 2-3 వేల ఎకరాలు అయితే ఆ ఫార్మాసిటీకి సరిపోద్ది అనుకుంటే జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తులు 6,160 ఎకరాలు మాకు కావాలని కేటాయించండి అని చెప్పి మనకు అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష. అది తెలంగాణ ప్రభుత్వం మీద టీఎస్ ఐపాస్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఐటీ సెక్టర్లో మనం నెక్స్ట్ టు బెంగళూరు ఉన్నాం, కృషి జరుగుతూ ఉంది. టీ హబ్ ప్రారంభించినాం. దాన్ని చాలా పెద్ద పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారు వచ్చి ప్రారంభించినారు. మరి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు వచ్చి ప్రశంసించినారు. గూగుల్ నుంచి సుందర్ పిచ్చయ్య గారు వచ్చి వారు ప్రశంసించినారు. ఇంకా చాలామంది సందర్శించి ప్రశంసించినారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి ఇనిషియేటివ్ అని ప్రశంసించారు. ఒక సంతోషకరమైన వార్త అధ్యక్ష, 2014-15 మీద 15-16లో ఐటీ ఎక్స్పోర్ట్స్లో
కంట్రీలో మనం నంబర్ 1గా నిలిచినాం అధ్యక్ష. మన రాష్ట్రం 16% గ్రోత్ రేట్ను సాధించగలిగినాం. అంకెల రూపంలో చూస్తే బెంగళూరు సెకండే ఉంటాం, కానీ ఎక్స్పోర్ట్స్ ఈ పర్టికులర్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ మాత్రం పెరిగినాం. ప్రయత్నాలు బాగా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి కంపెనీల అధ్యక్ష. గూగుల్ ఇప్పటివరకు అమెరికాలో ఉంది. సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో కడతామని ఎంఓయూ చేసుకున్నారు. త్వరలోనే వాళ్ళు ప్రారంభించబోతా ఉన్నారు. అదేవిధంగా అమెజాన్ అనే సంస్థ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఆఫ్టర్ అమెరికా పెడతామని చెప్పినారు. వారు కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష. కాగ్నిజెంట్ అనే సంస్థ కూడా హైదరాబాద్కు వస్తామని చెప్పినారు. వారు కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏరోస్పేస్లో మనం బ్రహ్మాండంగా ముందు పోతా ఉన్నాం. ఎయిర్ బస్సు బోయింగ్కు సంబంధించినటువంటి 2 కంపెనీలు కూడా టాటా వాళ్ళు అయితే ఇక్కడనే పెట్టడానికి ముందుకు వచ్చినారు. మహేంద్ర వాళ్ళు కూడా హైదరాబాద్కి తెస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ కూడా చేసినారు. ఆ ప్రకారంగా ఏరోస్పేస్లో కూడా హైదరాబాద్ అగ్రగామిగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. స్వర్గీయ అబ్దుల్ కలాం గారు, మన మాజీ రాష్ట్రపతి గారి కంట్రిబ్యూషన్ వల్ల మన హైదరాబాద్కు ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడ ఏ రాకెట్ లాంచ్ అయినా హైదరాబాద్లో తయారైనటువంటి విడిభాగాలు దాదాపు 35% కంపోనెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. ఆ రంగానికి కూడా ప్రభుత్వం చేయూత ఇస్తూ ఉంది. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, శాంతి భద్రతలు క్రైమ్ రేటు 14% తగ్గింది అధ్యక్ష గతానికంటే. ఇప్పుడు మంత్ టు మంత్ కంపేర్ చేస్తే జనవరిలో 30% తగ్గింది అధ్యక్ష, ఫిబ్రవరిలో 31% తగ్గింది అధ్యక్ష. దీనికి అంతటి కూడా పర్టికులర్లీ జంట నగరాలలో పోలీసులు చేసిన వ్యూహం ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జంట నగరాలు మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇద్దరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ సేవల వల్ల గతం నుంచి ఇలా పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం లేదు అధ్యక్ష. హైదరాబాద్లో చెప్తా ఉన్నారు ప్రజలు. రోడ్ల మీద వసూలు చేసే బాధ తప్పింది. పోలీస్ స్టేషన్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉంది. ప్రజలు పోలీస్ స్టేషన్లకు పోతే ఈరోజు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ జమానాలో ఉండే మీరు అట్లే ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ కంటిన్యూ అవుతాను మీరు అనుకుంటున్నారు. మీరు అన్ననే ఉండండి, సంతోషం. మేము ఇదే ప్రయత్నం చేస్తాం, మేము కూడా సంతోషపడతాం. మీరు అందులోనే ఉండండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఏం చేస్తామంటే ఇక మీకు అట్లే ఉంది, మీ తర్వాయి అట్లున్నది కాబట్టి మీరు అట్లే ఉండే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు అనేక స్టెప్స్ తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆల్ త్రూ ద జర్నీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక ఉంటుందా పోతుందా? ఆర్టీసీ ప్రైవేట్ అవుతుందా మునుగుతుందా? ఆంధ్రప్రదేశ్ని చాలామంది విజనరీ ముఖ్యమంత్రులు పరిపాలించినారు అధ్యక్ష. అనేక మంది చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఎందుకో ఆ సంస్థ కోసం ప్రత్యేకించి పని జరగలే అధ్యక్ష. దానిలో ఉన్న కిటుకు నేను రవాణా మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 3800 బస్సులు నడుతుంది అధ్యక్ష ఆర్టీసీ. ఒక హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేటువంటి నష్టమే దాదాపు 218 కోట్లు అధ్యక్ష. ఆ నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సంస్థలకు వాళ్ళు అప్పగించినారు అధ్యక్ష. అభివృద్ధి చెందిన దేశాలలో ఏవైతే మున్సిపాలిటీలు ఉంటాయో, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయో వాటికి అప్పగించినారు. మన ఇండియాలో ముంబై కూడా బెస్ట్ అనే సంస్థ మనకు తెలుసు అధ్యక్ష. బొంబై సిటీ బస్సులన్నీ బొంబై నగర మహాపాలక సంస్థ నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇతర బాధ్యతలు ఇచ్చినారు కాబట్టి క్రాస్ సబ్సిడైజ్ చేస్తారు అధ్యక్ష. అట్లా ఇక్కడ క్రాస్ సబ్సిడైజేషన్ గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఆర్టీసీ ఉంటుందా పోతుందా, పాపం ఆ కార్మికులంతా వల్నరబుల్గా ఉండ్రి, మా బతుకులు ఏమైతే ఒక నిరాశలో ఉండ్రి. మేము దాన్ని పూర్తి క్షుణ్ణంగా స్టడీ చేసి అర్బన్ బాడీ నుంచి దాని క్రాస్ సబ్సిడైజేషన్ ఏర్పాటు చేసినాం. 700 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ప్రొవైడ్ చేసినాం. ఆ రకంగా ఆర్టీసీ ఈరోజు పర్మనెంట్గా నిలబడిపోయింది అధ్యక్ష. అదొక పబ్లిక్ సెక్టర్, అది పేదలకు ఉండేటువంటి ఏకైక రవాణా సదుపాయం కాబట్టి దాన్ని ఇంకా పటిష్టపరుస్తాం. తప్పకుండా ఆర్టీసీని లాభాలలోకి తీసుకొస్తాం, ఆ సంస్థను కాపాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని విషయాల మీద కొందరు సభ్యులు చాలా చిత్రవిచిత్రంగా మాట్లాడారు అధ్యక్ష. 3 ఎకరాల భూమి దళితులు పోయిన సభలోనే నేను చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఇది 1 సంవత్సరం ప్రోగ్రామో 2 సంవత్సరాల ప్రోగ్రామో కాదు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, గతంలో పరిపాలించిన ఏ ప్రభుత్వాలైనా ఆనాటి సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి ల్యాండ్ అసైన్మెంట్
100% అశాస్త్రీయంగా ఉంది, మోస్ట్ అన్సైంటిఫిక్ వేలో ఉంది. ఓ గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 130 మందికి పట్టాలు ఇచ్చినారు. 10 గుంటలు 20 గుంటల సర్టిఫికెట్లు కూడా ఇచ్చినారు. అవి ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నాయి? మనం అసైన్మెంట్ ఇచ్చే పర్పస్ ఏంది అధ్యక్ష? ఆ కుటుంబానికి ఆ యూనిట్ ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి. ఆ ఇచ్చిన భూమి మీద వాళ్ళు వ్యవసాయం చేసి బతకాల, వాళ్ళు స్వావలంబన సాధించాలి. అది దాని ఉద్దేశం. కానీ 10 గుంటలు 20 గుంటలు ఆ భూముల కాడికి పోయే దారి లేదు. అవి ఏమవుతున్నాయి, వాళ్ళు దున్నుతున్నారా లేదా, పంట పండిస్తున్నారా లేదా, ఇవాళకి పట్టదు. ఈ పద్ధతిలో అశాస్త్రీయంగా గతంలో అసైన్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. దాన్నంతా సరిచేయాలని చెప్పి ఈ మధ్యనే ఆదేశాలు ఇచ్చినాం. సిసిఎల్ఏ గారు చూస్తూ ఉన్నారు. కమతాల ఏకీకరణ ఎప్పుడో నిజాం కాలంలో చేసినారు అధ్యక్ష. దాన్ని బందోబస్తు అంటారు మన తెలంగాణ ప్రాంతంలో. బందోబస్తు చేసినాక కాసరా వచ్చింది. అదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు అధ్యక్ష. సమైక్య పాలకులకు ఆ సోయి లేదు కాబట్టి ల్యాండ్ సెటిల్మెంట్ చేయలే. అది ఓన్లీ భూభారత్ నిజామాబాద్లో ఉన్నవాటి సర్వే చేసినారు తప్ప ఈ కమతాల ఏకీకరణకు పూనుకోలేదు అధ్యక్ష. ఇది చేయబోతా ఉన్నాం. ఈ అశాస్త్రీయంగా జరిగినటువంటి అసైన్మెంట్ని దాన్ని మొత్తం భూములు ఒక్కగాడికి తెచ్చి ఒక్కొక్క ఆయనకు 4 దక్కలు ఉంటే కష్టమవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈలోపు ఈ 3 ఎకరాల భూమి అని నేను చెప్పింది ఏంటంటే, ఎవరన్నా ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రామాలలో భూములు పెట్టుకుని ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడ ముందుకు వచ్చినా వాళ్ళ భూమిని కొని 3 ఎకరాల చొప్పున లేని వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసినాం అధ్యక్ష. దాని కింద ఇప్పటి వరకు 2503 కుటుంబాలకు 6298 ఎకరాల భూమి కొని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నిరంతరంగా బ్రహ్మాండంగా ముందుకు జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఎక్కడెక్కడ భూములు లభిస్తే అక్కడ ప్రభుత్వం కొంటూనే ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు పోతానే ఉంటాం. ఊరికే ఇవ్వడం కాదు, మేము హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకు 1 సంవత్సరం పెట్టుబడి, నీటిపారుదల సదుపాయం కూడా కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. అవి తీసుకున్న వాళ్ళు ఈ మధ్య మెదక్ జిల్లాలో ఆ జిల్లా మంత్రి గారు ఒక సమావేశం పెడితే ఆ పంటలు పండించుకొని ఏ విధంగా పైకి వచ్చింది కూడా వాళ్ళు అక్కడ చెప్పినారు అధ్యక్ష. మీడియా కూడా రిపోర్ట్ చేసింది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని విమర్శ చేయకండి దయచేసి. మీ నియోజకవర్గాలలో ఎవరైనా భూములు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకురండి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు పర్చేజ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చెప్పినారు, వైద్య విధానం మొత్తం అంతా కూడా కొంత ఉండాల్సిన పరిస్థితులు లేదు అధ్యక్ష. ఆ బెడ్లు బాగుండయి, హాస్పిటల్ అప్కీప్ బాగుండదు, ఆ బెడ్షీట్లని మరకలు ఉంటాయి. అది ఏంటది, ఆ సెలైన్ ఎక్కించే స్టాండ్ చూస్తే ఏ నిజాం కాలం నాడుతూ ఉంటుంది తుప్పుబట్టి, అది పెడితే కొత్త బీమారి వస్తుందని భయం అవుతుంది. ఇట్లా దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అధ్యక్ష. అది కూడా వారి యొక్క మహత్తరమైనటువంటి పాలన యొక్క కానుకనే అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంలో మాకు సంక్రమించినటువంటి వారసత్వం అధ్యక్ష ఇదంతా కూడా. దాన్ని ఈ మధ్యనే సమీక్ష చేసినాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ప్రభుత్వ వైద్యం బ్రహ్మాండంగా ఉందంటే మొత్తం ఉన్నతాధికారుల బృందం కలిసి వెళ్ళినారు అధ్యక్ష. అక్కడి నుంచి పక్కనే శ్రీలంక ఉంటే ఆ దేశానికి కూడా వెళ్ళినారు. లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయాన డాక్టర్ కాబట్టి ఒక మాట సభకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ. ఈసారి ఉన్న హాస్పిటల్ ఈ విధంగా ఉంటే కొత్తగా కట్టుకుంటూ పోవడం, అన్నిటి బెడ్ చేసుకుంటూ పోవడం, ఇది గతంలో జరుగుతూ ఉండే అధ్యక్ష. ఈసారి మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఉండే ఆసుపత్రులను ఎక్కడన్నా అత్యవసరం అంటే కొంత పెంచుకున్నాం, కానీ ఉండే ఆసుపత్రులు అన్నిటిని కూడా ప్రభుత్వ వైద్య విధానం అంతా కూడా ఖచ్చితంగా స్టాండర్డైజేషన్, స్టెబిలైజేషన్ చేయదలుచుకున్నాం అధ్యక్ష. గత సంవత్సరం కంటే నిధులు ఎక్కువ కేటాయించి ఆర్థిక శాఖ మంత్రి గారు నేను కోరినాను. బహుశా వారు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో సభ ముందుకు ఆ అంశాలు వస్తాయి. గణనీయంగా ఆర్థిక మంత్రి గారు పెంచుతారు నిధులని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. అట్లే నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 3-4 నెలల తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీట్గా, శుభ్రంగా, చక్కగా హాస్పిటల్ ఉంటాయని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి దయచేసి గౌరవ శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాలలో అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.